ఎస్కోట మండలం కృష్ణాపురం గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని, దీనివలన గ్రామస్తుల రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అందరూ విశాఖ వెళ్లే మంచినీటి సరఫరా కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. నెల రోజుల్లో ఈ రహదారి వేయకపోతే విశాఖపట్నం వెళ్లే నీటి సరఫరా గ్రామస్తులందరమే కలిసి నిలిపివేస్తామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి మా కష్టాలు తీర్చాలని కోరారు. మాకు 1975లో ఇక్కడ తాటిపూడి జలాశయం కృష్ణాపురంకి వచ్చి ఇక్కడ జలశుద్ధి చేసి ఇక్కడ నుండి నీరు వైజాగ్కి పంపింగ్ చేస్తాను. పంపింగ్ గత 10 సంవత్సరాల నుండి మా రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. పెద్ద పెద్ద గోతులు గుంతలు ఏర్పడి వర్షం వస్తే ఒక్కొక్క బండి పొలాల్లో పడిపోతానే, చాలామంది దెబ్బలు తగిలాయి. ఈ మధ్య ఒక బైక్ మీద వెళ్తుండగా ఒక అతను చనిపోయాడు. అలాగే వాళ్ళ ఆవిడకి కాళ్ళు చేలు ఇరిగిపోయినాయి. అలాగే ఈ ఊరు రోడ్డు అంటే వెళ్తే ఒక ఆటో వాళ్ళు కూడా రావటం లేదు. ఏదైనా అత్యవసర అంబులెన్స్కి ఫోన్ చేసిన అంబులెన్స్ కూడా మీ ఊరు రోడ్డు బాగోలేదని అంబులెన్స్ కూడా రావటం లేదు. మరి ఈ రోడ్డు ఇలా ఉన్నందుకు మా ఊరు చేసిన పాపమా మరి ఏంటో కానీ అన్ని ఊర్లకి ప్రతి గిరిజన గ్రామాలకు కూడా ఎక్కడెక్కడ కొండల మీద ఉన్న రోడ్లు కూడా చాలా అర్థంలో చూసినట్టున్నది. మా రోడ్డు గతకలైపోయి బళ్ళు నడవడానికి అవకాశాలు లేవు. అంచేత నీ కమిషనర్ గారికి మేము చెప్పుకుంటాను, మాకు ఆ రోడ్డు కావాలని మేము అందరికీ కూడా నిర్ణయించుకుంటాను. కృష్ణాపురం అండి, నేను బొబ్బులు ఎర్రయ్యామని. మాకు రోడ్డు అయితే బాగోలేదండి. 5 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది పడిపోతాండ్రు. ముసలోళ్ళు మడగోళ్ళు జ్వరం వచ్చినా సరే తీసుకెళ్ళడానికి ఇబ్బంది. గర్భిణీశ్వరుల మట్టుకు బాగా ఇబ్బంది. మా రోడ్డు పాల్ట్ చూడండి, ఎక్కడ పెడితే అక్కడ గతకలు నీరు వాన పడితే రానేరు వెళ్ళలేరు.